హాయ్ హలో నమస్తే. నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పిఎంటి పీఈటీ తర్వాత మెయిన్స్ పరీక్షలు తేదీలు ఖరారు చేశారు. ఏ పరీక్ష ఏ రోజు ఉంటుంది తెలుసుకోవడానికి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ అందజేయడం జరిగింది. అన్ని రకాల ఎగ్జామ్స్, వెన్యూస్, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయి అనేది పూర్తి వివరాలు అందజేయడం జరిగింది. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ డీటెయిల్స్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసి లైవ్గా ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి, నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మీ మొబైల్లో tslprb.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు రైట్ సైడ్ పైన 3 చుక్కలు ఉంటాయి చూసారా? ఆ 3 చుక్కల పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది చూసారా? దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫుల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఫుల్ సైట్ ఓపెన్ అయితే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకు లాస్ట్లో కనిపిస్తుంది లేటెస్ట్ న్యూస్ అని. ఇక్కడ ప్రెస్ నోట్ డేటెడ్ 11th March 2019 అని ఉంది చూసారా? న్యూ అని బ్లింక్ అవుతుంది. ఆ ప్రెస్ నోటు ఈరోజు వచ్చినటువంటిది. ఈ ప్రెస్ నోట్ పైన క్లిక్ చేయగానే మనకు PDF ఫార్మాట్లో ఈ ప్రెస్ నోటు ఓపెన్ అవుతుంది. ఆ ప్రెస్ నోట్లో మనకు ప్రతి విషయాన్ని అందజేశారు చూడండి. ఇది ప్రెస్ నోటు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు DGP ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీ కపూల్ హైదరాబాద్ నుంచి డేట్ 11/3/2019 రోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ ప్రెస్ నోట్లో మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి PMT PET వరకు మొత్తం డీటెయిల్స్ అందజేయడం జరిగింది. అంటే మేము ఇట్లా కండక్ట్ చేసినాము, ఈ ఈవెంట్స్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా 99.6% వరకు ఇప్పటి వరకు ఆన్లైన్లో పెట్టగలిగినామని చెప్పేసి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రెండో పేజీలో వచ్చేసి డేట్ ఆఫ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కు సంబంధించి డేట్స్ ఇచ్చారు చూడండి. 20 ఏప్రిల్ సాటర్డే రోజు అంటే శనివారం రోజు 10 నుంచి 1 గంట వరకు అరిథమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి SI వాళ్ళకు అండ్ SI IT అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకు, ASI FPB వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ వెన్యూస్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. ఈ 3 వెన్యూస్ మాత్రమే, అంటే 3 సెంటర్లలో మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే 20 ఏప్రిల్ సాటర్డే రోజే. అది SI వాళ్ళకు, SI అంటే సివిల్ SI అండ్ IT అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి, ASI FBB వాళ్ళకు కూడా ఇదే ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాసిన సెంటర్లోనే సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది పూర్తిగా. అండ్ 21 ఏప్రిల్ మార్నింగ్ సెషన్ వచ్చేసి జనరల్ స్టడీసు SI వాళ్ళకు, సివిల్ SI వాళ్ళకు అండ్ దానికి ఈక్వలెంట్గా ఉండే అటువంటి వాళ్ళకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. 21 ఏప్రిల్ మధ్యాహ్నం వచ్చేసి తెలుగు, ఉర్దూ అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది లాంగ్వేజ్ ఉంటుంది. SCT SI వాళ్ళకే ఇది, SI అండ్ ఈక్వలెంట్ వాళ్ళకు. హైదరాబాద్, వరంగల్, కరీంనగరే ఉంది. అండ్ 27 ఏప్రిల్ సాటర్డే రోజు 10 నుంచి 1 దాకా అంటే మధ్యాహ్న సెషన్లో టెక్నికల్ పేపర్ ఉంటుంది. ఇది IT అండ్ కమ్యూనికేషన్ SI వాళ్ళకు మాత్రమే. అది హైదరాబాదు ఒకటే సెంటర్ ఇచ్చారు. అండ్ అదే రోజు మధ్యాహ్నం పూట టెక్నికల్ పేపర్ ఉంటుంది. అది ASI FPB వాళ్ళకి సంబంధించింది హైదరాబాద్. అంటే టెక్నికల్ పేపర్స్ అన్నీ ఒకటే రోజు పెట్టారు, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి. అంటే IT కమ్యూనికేషన్ వాళ్ళకు పొద్దున పూట, ASI వాళ్ళకు మధ్యాహ్నం పూట. ఇక్కడి వరకు SIకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. ఇప్పటి నుండి కానిస్టేబుల్కు సంబంధించినటువంటివి. 28 ఏప్రిల్ సండే రోజు పొద్దున జనరల్ స్టడీస్ ఉంటుంది కానిస్టేబుల్ వాళ్ళకి, కానిస్టేబుల్ ఆర్ ఈక్వలెంట్. వెన్యూ వచ్చేసి పాత 10 జిల్లాల ప్రకారం నియామకాలు కాబట్టి పాత 10 జిల్లాలలో ఉంటుంది, ఎవరి జిల్లాలో వాళ్ళకు. అండ్ 28 ఏప్రిల్ సండే పొద్దున ఆ ఎగ్జామ్ అయిపోతే మధ్యాహ్నం పూట టెక్నికల్ పేపర్ ఉంటుంది IT అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వాళ్ళకి. ఇది కేవలం హైదరాబాద్లోనే ఉంటుంది. 19th మే సండే రోజు పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు టెక్నికల్ పేపరు 200 క్వశ్చన్లకు PC డ్రైవర్కు సంబంధించి ఎగ్జామ్ హైదరాబాద్లో ఉంటుంది. 19th మే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు టెక్నికల్ పేపరు PC మెకానిక్కు సంబంధించి హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఎగ్జామ్కు సంబంధించి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అనువుగా నేను ఇట్లా చిన్నగా చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎవరికి సంబంధించింది వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఉండే అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక మీద ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.
ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఎగ్జామ్ జరుగుతుందో లేదో అని చెప్పేసి చాలామంది కొంచెం టెన్షన్ పడ్డరు. వాళ్ళందరికీ ఊరటనేది. కాబట్టి ఎగ్జామ్స్ డేటు అనౌన్స్ అయింది కాబట్టి కొంచెం టైం టేబుల్ మంచిగా సెట్ చేసుకొని బాగా చదవండి. మంచి జాబ్ సంపాదించండి. ఇది మంచి అవకాశం. ఇక మళ్ళీ ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఎలక్షన్ల మూమెంట్లో వేసిరు కాబట్టి ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందో రాదో చాలా డౌటే. వచ్చే సంవత్సరం మళ్ళీ ఉంటాయి అంటున్నారు కానీ ఏమో చూద్దాం. వేసే వరకు దీనిపైనే నమ్ముకోవడం బెటరు. సో ముందు జరగబోయేదానికంటే ఉన్నదాంతో తృప్తి పడడం బెటర్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది యూస్ఫుల్ కాబట్టి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి ఏ అప్డేట్ ఉన్నా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్ టైంకు ముందు హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయో చెప్పి వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఆ టైంను ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలనే దానిపైన మంచి మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. అవి నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సదా విద్యా సేవలో యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.